శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన పోతన భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. దక్షుడి యజ్ఞం గురించి చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. దక్షుడు యజ్ఞం చేసుకుంటూ అల్లుడి మీద అలిగి పిలవలేదు. అయితే కూతురు వెళ్ళాలని చాలా ఆశపడ్డది. భర్తను అడిగింది, ఆయన వద్దన్నాడు. ఆమె చాలా తల్లడిల్లిపోయింది. అయినా కూడా మోహం చెంది ఆమె వెళ్ళింది. అక్కడ ఆమెకు సరిగ్గా పలకరింపులు లేకపోయేసరికి చిన్నబుచ్చుకున్నది. కోపంతో తండ్రితో మాట్లాడుతూ ఉన్న విషయాలు మనము చూస్తూ ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే ఆమె వాళ్ళ నాన్నతో ఏమంటున్నదంటే, అనయంబు శివాయను అక్షరద్వయము అర్థి వాక్కున పలుక భావమున తలుప సర్వజీవుల పాప సంఘముల్ చెడును. అట్టి మహితాత్మునందు అమంగళుండవగు నీవు విద్వేషివగుట కాశ్చర్యంబునందెదను. వినుము, నీవు అదియుగాక చర్చింపనెవ్వాని చరణపద్మంబుల నరసి బ్రహ్మానందమను మరందం అతుల భక్తిని తమ హృదయంబులనడి తుమ్మెదల చేత గ్రోలి సంతుష్ట చిత్తులగుదురు అత్యంత విజ్ఞానులు. అట్టి దేవునందు ద్రోహంబు చేసితివి, ఏమందు నిన్నో అని వాళ్ళ నాన్నతో అంటూ ఉన్నది. అనయంబు ఎప్పుడు శివా 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 అన్న 2 అక్షరాలు అక్షరద్వయం వాక్కున పలుకుతూ ఉంటే, నాలుకతో అంటూ ఉంటే, భావమున మనసులో తలుచుకుంటూ ఉంటే, మనసులో అదే పనిగా భావన చేస్తూ నోటి మాటగా శివా 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 అంటూ ఉన్నంత మాత్రాన సర్వజీవుల యొక్క పాప సంఘములన్నీ చెడిపోతాయి, నశించిపోతాయే. అటువంటి మహాత్ముడిని పట్టుకుని అమంగళుడు వీడు అని ద్వేషించావా నువ్వో? నిన్ను చూస్తుంటే ఆశ్చర్యంబునందెదను, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మంగళస్వరూపుడైన శివుణ్ణి నువ్వు శివం అంటేనే మంగళము, అటువంటి మంగళమూర్తిని అమంగళుడు అని అన్నావే, ఆయన్ని ద్వేషిస్తున్నావే. నీ ద్వేషానికి నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. విను, నువ్వు అదియుగాక ఇంకా ఏం చేస్తున్నావో, చర్చింపన్ ఎవ్వని చరణ పద్మంబులన్ ఎవరి పాద పద్మాల్లోని బ్రహ్మానందాన్ని, బ్రహ్మానందమన్న మకరందాన్ని అతులమైన సాటిలేని భక్తితో తమ హృదయాలన్న తుమ్మెదలతో గ్రోలుతూ పానం చేస్తూ సంతుష్ట చిత్తులై ఉంటూ ఉంటారో అత్యంత విజ్ఞానులు. నీలాంటి అజ్ఞానులు అధములు కాదు, అంత మాత్రమే కాదు, అత్యంత విజ్ఞానులు ఉత్తమోత్తములు కూడా ఆ పాద పద్మాల్లోని బ్రహ్మానంద రసపానాన్ని చేస్తూ ఎంతో సంతోషిస్తూ ఉంటారే. అటువంటి దేవుణ్ణి పట్టుకుని ఆయనకు నువ్వు ద్రోహం చేసావే, నిన్ను ఏమందును, నిన్ను ఏమని పిలవాలి? మరియును అమ్మహితాత్ముని చరణ సరోజాత యుగము సకల జగంబుల్ నెరిగొలువ కోరు కోర్కులు తరమిడి వర్షించును. అతనిన్ తగునే తెగడం ఆ మహితాత్ముడు ఆయన యొక్క చరణ సరోజాత యుగము పాద పద్మాల జంట, అవి సకల జగంబులకు పూజనీయమై ఉన్నాయి. జగములన్నీ ఆయన పాదపద్మాలని కొలుస్తూ ఉంటే వాళ్ళు కోరిన కోర్కులను తరమిడి వర్షించును. ఇంకా అదే పనిగా కుండపోతగా వాళ్ళు కోరుకున్న కోరికలను వర్షంలాగా కురిపించే పాద పద్మాల జంట ఆయనది. అటువంటి వాణ్ణి నువ్వు తెగడం తగునే, తిడతావా? ఇది నీకు తగిన విషయమేనా? పరగన్ జితాస్తి భస్మ నృకపాల జటాధరుడున్ పరేత భూచరుడు పిశాచయుక్తుడు అని శర్వుని
అమంగళునిగా తలంపరు ఎవ్వారు ఒక్కడీవు తక్క. మరి వాక్పతి ముఖ్యులు అమ్మహాత్ము సచ్చరణ సరోజ రేణువులు సమ్మతి దాల్తురు మస్తకంబులన్. పరగా పరికించి చూస్తే ఆయన చితాభస్మాన్ని ధరిస్తాడు, అస్థికలు ధరిస్తాడు, దృకపాలాలు ధరిస్తాడు, జటాజూటాన్ని ధరించి ఉంటాడు, పరేత భూముల్లో శ్మశాన భూముల్లో చరిస్తూ ఉంటాడు, పిశాచులతో కూడి ఉంటాడు ఈ శర్వుడు, ఈయన అమంగళకరుడు అని ఎవ్వారూ తలపరు, ఒక్కళ్ళు కూడా అనుకోరు ఆయన్ని. ఆయన అవునివన్నీ చేస్తాడు. ఆయన చితిలో నుంచి వచ్చిన అస్థికలను, ఆ చితాభస్మాన్ని, కపాలాలను, జటాజూటాలను ధరిస్తాడు, శ్మశానాల్లో విహరిస్తుంటాడు, పిశాచులతో తిరుగుతూ ఉంటాడు. కానీ ఆయనను అమంగళకరుడని ఎవ్వరూ అనుకోరు, ఒక్క నువ్వు తప్ప. మరి ఇంకా కావాలంటే విను చెప్తాను. వాక్పతి ముఖ్యులు, వాక్పతి బ్రహ్మదేవుడు ముఖ్యులు అంటే ముఖ్యుడు అంటే మొదలైన వాళ్ళని అర్థం. బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళు ఆ మహాత్ముడి యొక్క సచ్చరణ సరోజ రేణువులు, ఆయన పాద రేణువులను, పాదధూళిని మస్తకంబులన్ వాళ్ళ శిరస్సుల పైన సమ్మతిందాల్తురు, ఎంతో సంతోషంగా ధరిస్తారు. ఆయన చితాభస్మాలను వాటిని వీటిని ధరిస్తాడని వాళ్ళు ఆయన్ని తూలనాడరు. ఆయన పాదధూళిని వీళ్ళు తలల పైన దాలుస్తారు. తెలుస్తున్నదా ఆయన స్థితి? పైగా నెలకొని ధర్మపాలన వినిర్మలున్ భర్గున్ తిరస్కరించు అక్కలుషుని జిహ్వ కోయతగున్ గాక అటు చేయగ నోపడేని తాను పొలియుట యొప్పును. రెంటికిన్ ప్రభుత్వము చాలమిన్ కన్నరంధ్రముల్ పలువగ మూసుకొనే చనన్ పాడి అటంతురు ధర్మవర్తనులో. నెలకొని పనిగట్టుకుని ఆయన ధర్మపాలన చేస్తూ ఉంటాడు. ఆయన ధర్మస్వరూపము. ఆయన ధర్మాన్ని అధిరోహించి ఉంటాడు. దాన్ని చూపించడం కోసమే ఆయన వృషభ వాహనుడు అని చెప్తారు. ఎందుకు అంటే ఆయన ధర్మాన్ని అధిష్ఠించి ఉన్నాడని చూపించడం కోసం. ధర్మం ఆయన్ని వహిస్తూ ఉంటుంది, ఆయన దాన్ని నడిపిస్తూ ఉంటాడు. అటువంటి వాణ్ణి నువ్వు ఏది పడితే అది అంటావా? ఆయన ఎంత నిర్మలుడు, ఎంత స్వచ్ఛమైన మంగళమూర్తి. అటువంటి భర్గుని తిరస్కరించు వాడెవడైనా ఉంటే, అటువంటి భర్గుణ్ణి శివుణ్ణి ఎవరైనా తూలనాడుతూ ఉంటే, అటువంటి కలుషుడెవడైనా ఉన్నాడు అంటే, కలుషితమైన బుద్ధి కలిగిన వాడు, వాడు అనరాని మాటలన్నీ శివుణ్ణి అంటూ ఉంటే, ఆయన పట్ల అపచారాలు చేస్తూ ఉంటే, వాడి జిహ్వ నాలుకను కోయగాదగును. నాలుక పట్టుకుని బయటికి లాగి తెగగోయాలి. మళ్ళీ ఇటువంటి మాటలు మాట్లాడడానికి వీలు లేకుండా. కాక అట్లా చెయ్యలేకపోతే, అంత శక్తి సామర్థ్యాలు లేకపోతే, అటు చేయగన్ ఓపడేని, చేసే బలం లేకపోతే, అక్కడ నిలబడి ఎవడో శివుణ్ణి దూషిస్తూ ఉంటే వాడి నాలుకైనా కోసేయాలి. అంత అవకాశం లేకపోతే, అంత శక్తి సామర్థ్యాలు లేకపోతే, కనీసము తానే పొలియుట యొప్పు, తనే చనిపోవాలి. అయితే వాణ్ణి నాలిక కొయ్యాలి, లేకపోతే వీడే చనిపోవాలి. రెంటికిన్ ప్రభుత్వము చాలమి, వాణ్ణి ఏమీ చేయలేడు, అంటున్న వాణ్ణి ఏమీ చేయలేడు. తను కూడా చనిపోయేందుకంత ధైర్యం లేనివాడు. అటువంటి వాడెవడైనా ఉంటే అక్కడే నిలబడి శివుణ్ణి దూషిస్తూ ఉంటే, శివుడి పట్ల అపచారం చేస్తుంటే కళ్ళప్పగించి చూస్తూ, చెవులప్పగించి వింటూ ఉండకుండా, కనీసము కన్నరంధ్రముల్ పలువుగా మూసుకొంచు, గట్టిగా బలంగా చెవులు మూసుకుని సనన్ అక్కడి నుంచి వెళ్ళిపోవడము పాడి అటందురు, ఇట్లా చేయవలసి ఉన్నది అని
ధర్మవర్తనులు, ధర్మంలో చరించే వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ విధంగా దైవ దూషణ జరుగుతూ ఉన్న ప్రదేశంలో ఉన్నవాడికి 3 మార్గాలుంటాయి. 1 దూషిస్తున్న వాడిని ఏమైనా చేయడం. 2 తనని ఏమైనా చేసుకోవడం. 3 అక్కడి నుంచి వెళ్ళిపోవడం. ఈ మూడిట్లో నేనొకటి ఏదైనా చూసుకుని చేస్తాను. అది గావున అందుకని జనుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన అన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ ఘనున్ నిందించినన్ నీ తనూభవయనంగా ఓర్వనో ఈ హేయభాజనమైనట్టి శరీరమున్ విడిచి భాస్వత్శుద్ధిపాటిల్లెదన్ అన్నది. జనుడు ఎవరైనా ఒక మంచి అజ్ఞానంతో వాడికి తెలిసి తెలియక ఏదో ఒకటి తిన్నాడు అనుకోండి. ఆ తిన్నది జుగుప్సమైన అన్నం అనుకోండి. అది వాడికి హితం కలిగించేది కాదనుకోండి. అప్పుడేం చేస్తాడు వాడు? సయ్యన దాన్ని వెళ్ళించి దాన్ని వెళ్ళగక్కుతాడు. అటువంటి అన్నాన్ని విషాన్నమో ఏదో ఒకటి కలుషితమైన అన్నాన్ని ఒకవేళ తెలియక తింటే వాడేం చేస్తాడు? బలవంతంగానైనా సరే ఆ కడుపులోని అన్నాన్ని కక్కేస్తాడు. ఆ రకంగా చేస్తేనే కడుపు క్లెన్జింగ్ అవుతుంది, శుద్ధమవుతుంది. కడుపు క్లీన్ అవ్వకపోతే వాడు తిన్న అశుద్ధమైన అన్నము వాడికి చాలా హాని కలిగిస్తుంది. కాబట్టి అతి దుష్టాత్ముడవై ఉన్నావు నువ్వు. ఈశ్వరుణ్ణి, ఘనుణ్ణి నిందించావు. అటువంటి నీ తనూభవను, నీ శరీరం నుంచి జన్మించాను నేను, అనంగా నోర్వను, నీ కూతుర్ను అని ఇంక నేను పిలిపించుకోను. ఈ హేయ భాజనమైనట్టి, భాజనము అంటే పాత్ర, ఈ నిందనీయమైన పాత్రలాగా ఉన్న నా శరీరాన్ని విడిచిపెట్టి భాస్వత్శుద్ధి, దీన్ని అగ్నిలో పునీతం చేస్తాను. ఆ విధంగా పాటిల్లెదన్ ఉంటాను. అదియునుగాక దేవతలకు ఆకాశ గమనంబును, మనుష్యులకు భూతల గమనంబును స్వాభావికంబులైనట్లు ప్రవృత్తి నివృత్తి లక్షణ కర్మంబులు రాగ వైరాగ్యాధికారంబులుగా వేదంబులు విధించుటం చేసి రాగయుక్తులై కర్మతంత్రులైన సంసారులకు, వైరాగ్యయుక్తులై ఆత్మారాములైన యోగి జనులకు విధి నిషేధ రూపంబులైన వైదిక కర్మంబులు కలుగుటయు లేకుండుటయు నైజంబులగుటం చేసి స్వధర్మ నిష్ఠుండగువాని నిందింపంజనదో. అదిగాక దేవతలు ఆకాశంలో వెళ్తూ ఉంటారు, మనుషులు భూమి మీద నడుస్తూ ఉంటారని ఒక్కొక్క ఉపాధికి కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ విధంగా స్వాభావికమైన ఏ వృత్తులుంటాయో అటువంటివే మళ్ళీ ప్రవృత్తి నివృత్తి లక్షణ కర్మలుగా కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రవృత్తి అని ఒక ప్రపంచ మార్గం ఉంటుంది, నివృత్తి అని ప్రపంచానికి వ్యతిరేకంగా ఆత్మ వైపుకు వెళ్లే మార్గం ఉంటుంది. ఈ ప్రవృత్తి నివృత్తి మార్గంలో కర్మలు ఎట్లా ఉంటాయి? ప్రవృత్తి కర్మలు, నివృత్తి కర్మలు. ప్రవృత్తి ఏమో రాగము అధికంగా ఉంటుంది, రాగానికి అధికారులై ఉంటారు ప్రవృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు. నివృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు వైరాగ్యానికి అధికారం కలిగి ఉంటారు. ఈ రకంగా వేదము విభాగం చేసి వాళ్ళ కర్మలు ఈ విధంగా విధించింది. ఇప్పుడు రాగయుక్తులై కోరికలతో ఉండి కర్మతంత్రులు కర్మం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ పని చేస్తాను, దీనివల్ల నాకు ఇది ఒకటి వస్తుంది, ఇది చెయ్యను, ఇది నాకు వద్దు అని ఈ విధంగా నిర్ణయాలన్నీ తీసుకుని కర్మతంత్రులై సంసారులు రాగయుక్తులై ప్రవృత్తి మార్గంలో కర్మలు చేస్తూ ఉంటారు. అట్లానే వైరాగ్యంతో కూడి ఆత్మారాములుంటారు, ఆత్మ వైపుకు వెళ్తూ ఉంటారు. మిగిలిన ఇంద్రియ ప్రవృత్తులన్నింటినీ విరమించి ఉన్నవాళ్ళు యోగి జనులుంటారు. వీళ్లకు విధి నిషేధాలు, ఆత్మారాములైన యోగులు చెయ్యవలసిన కర్మలు ఏవి, వాళ్ళు చెయ్యకూడనివి ఏవి,
కోరికలతో ఉన్న కర్మతంత్రులై ఉన్న సంసారులు చేసే విధులేవి, వాళ్లకు నిషేధాలేవి అని వేదమే వైదిక కర్మలను కల్పించి ఉన్నది. ఇప్పుడు ఈ విధంగా ఆ వేద విహితమైన కర్మలు కలుగుటయు లేకుండుటయు నైజంబుగా ఉంటాయి ప్రజలకు. వాళ్ళు ఏ మార్గంలో ఉన్నారో ఆ మార్గాన్ని అనుసరించి వాళ్ళు ఏ విధంగా ఏ కర్మలను చెయ్యాలి, ఏవి వదిలిపెట్టేయాలి అని. స్వధర్మనిష్ఠుడగువాని నిందింపంజను. కాబట్టి ఏ ధర్మం వాడిది. సంసారులకు వాళ్ళ స్వధర్మాలేవి? కర్మలు చేయడం, కోరికలతో ఉండడం. అదే యోగులకు వాళ్ళ స్వధర్మమేది? వైరాగ్యంతో ఉండడము, కర్మల్ని వదిలిపెట్టి ఉండడం. ఎవరి ధర్మాన్ని వాళ్ళు, ప్రవృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు వాళ్ళ ధర్మాన్ని అనుసరిస్తారు. నివృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు వాళ్ళ ధర్మాన్ని అనుసరిస్తారు. ఒక ధర్మంలో ఉన్నవాళ్ళు ఇంకొకళ్ళని నిందింపడం సనదు, చెయ్యరాదు. ఆ ఉభయ కర్మ శూన్యుండు బ్రహ్మభూతుడు అయిన సదాశివుని క్రియాశూన్యుడు అని నిందించుట పాపంబగునో. ఈ ప్రవృత్తి నివృత్తి అన్నది లోకంలోని ప్రజలకు వేదము విధించిన పద్ధతులు. అయితే పరమాత్మకు ప్రవృత్తి లేదు, నివృత్తి లేదు. ఈ ఉభయ కర్మలతో శూన్యుడై ఉంటాడు ఆయన. రెండిటికి సంబంధం లేకుండా ఉంటాడు. మామూలు మనుషులకు ప్రవృత్తి మార్గమో నివృత్తి మార్గమో ఉంటుంది. వాళ్ళు ఏవో ఒక కర్మలు రాగంతో కూడో వైరాగ్యంతో కూడో చేస్తూ ఉంటారు. అయితే బ్రహ్మభూతుడైన సదాశివుడికి ఉభయ కర్మలు లేవు, ప్రవృత్తి లేదు, నివృత్తి లేదు. అటువంటి వాణ్ణి పట్టుకుని పని పాట లేనివాడు అని నిందిస్తావా? క్రియాశూన్యుడు అని. నీకేం తెలుసు ఆయన గురించి? నువ్వెక్కడున్నావు? రాగంతో సంసారివై ఉన్నావు, కర్మలు చేస్తూ కోరికలతో ఉన్నావు. నీకు వైరాగ్యంతో కూడి ఉండడమే తెలియదు. రాగ వైరాగ్యాలని రెండింటిని దాటి ఉన్న స్థితి నీకేం అర్థమయ్యిందని నువ్వు దూషిస్తున్నావు? తెలిసి మాట్లాడు. తెలియకుండా ఏదేదో అంటే ఉపయోగం లేదు. తండ్రి సంకల్పమాత్ర ప్రభవంబులగుటం చేసి మహాయోగి జన సేవ్యంబులైన అస్మదీయంబులగు అణిమాది అష్టైశ్వర్యంబులు నీకు సంభవింపవో. మేమొకవేళ సంకల్పించినంత మాత్రాన మహాయోగి జనులే సేవించే రకరకాల అణిమ ఆది అష్టైశ్వర్యాలు మాకు ప్రభవిస్తాయి. మేము సంకల్ప మాత్రం చేతనే వాటిని సృష్టించగలము. నువ్వు చెయ్యగలవా? అవి నీకు సంభవింపవు. నువ్వు కష్టపడి ఎన్ని కర్మతంత్రాలు చేసుకుంటూ, ఎన్ని కోరికలతో ఉండి, ఎంత ప్రవృత్తి మార్గంలో ఉండి, ఎన్ని ప్రయత్నాలు చేసుకుని నువ్వు కర్మలు చేసినా కూడా మేము అంత ప్రయత్నం ఏమీ చేయవలసిన అవసరం లేదు. సంకల్ప మాత్రంగా వాటన్నింటినీ సృష్టించగలము. మేము సృష్టించుకోగలిగిన లాంటి ఐశ్వర్యాలను నువ్వు పొందగలవా? ఏమి తెలిసి మాట్లాడుతున్నావు మా గురించి నువ్వు? భవదీయంబులగు ఐశ్వర్యంబులు ధూమ మార్గ ప్రవృత్తులై యాగాన్న భోక్తలైన వారి చేత యజ్ఞశాల ఎందే చాలా నుతింపన్బడి ఉండును. నువ్వు సంపాదించే భవదీయమైన ఐశ్వర్యము, నీ ఐశ్వర్యం ఎట్లాంటిదో తెలుసా? ధూమ మార్గంలో, ప్రవృత్తి మార్గంలో యాగాలవి చేస్తూ కర్మలు చేస్తూ ఉంటే, నువ్వేవో కర్మలు చేసుకుంటూ ఏవో ఐశ్వర్యాలు సంపాదించుకుని కొన్ని డబ్బులు వాటితో యాగాలన్నీ చేస్తూ ఉంటే, నీ యాగం చూడ్డానికి వచ్చిన వాళ్ళు, నీ యజ్ఞానికి వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చుని ఆ యాగాన్నాన్ని భుజించి నువ్వు ఈ యజ్ఞం చేస్తూ ఉన్న సమయంలో పెట్టిన భోజనాలను తిని చాలా బాగున్నాయి అని ఈ యజ్ఞశాలలో కూర్చుని వాళ్ళు నిన్ను కావాలంటే పొగుడుతారు. తిన్న అన్నం అరిగిపోయిన తర్వాత మళ్ళీ నీ గురించి గుర్తు కూడా చేసుకోరు. అంత మాత్రానికే నువ్వు ఇంత మిడిసి పడుతున్నావా? వాళ్ళు నుతించేది, నిన్ను స్తుతించేది ఎంతవరకు? నువ్వు అన్నం పెట్టినంత వరకు. నువ్వు ఎంతవరకు పెడతావు? ఏదో అప్పుడో ఇప్పుడో యజ్ఞాలు చేసినప్పుడు పెడతావు, కావాలంటే ఇంటికి పిలిచి.
ఇంకింతే గదా! ఇంత మాత్రానికే కాన నీ మనంబున నేను అధిక సంపన్నుడను అనియు చితా భస్మ అస్థిధారణుండైన రుద్రుడు దరిద్రుడనియు గర్వింపజనదో. ఇంత మాత్రం జూసుకుని అబ్బా! నేనెంత సంపన్నుడిని అనుకుని, అదిగో రుద్రుడు చూసావా? అదిగో బూడిదంతా రాసుకున్నాడు. ఆయన చాలా దరిద్రుడు అని నువ్వు గర్విస్తున్నావా? నీ స్థితిగతులు నువ్వు చూసుకుని అప్పుడు చెయ్యి. గర్వంతో, పొగరుతో గాదు. ఆలోచనతో చుట్టూ చూసుకో. నీ స్థితి చూసుకో. మా స్థితి తెలుసుకో. నీలగళాపరాధియగు నీకు తనూభవనౌట చాలదా? చాలు కుమర్త్యా! నీదు తనుజాతననన్ మది సిగ్గు పుట్టెడి. ఏలధరన్ మహాత్ములకు ఎగ్గొనరించెడి వారి జన్మముల్ కాల్పనే. తలంప జనక కుటిలాత్మక ఎన్ని చూడగన్ నీలగళుడు నీలకంఠుడి పట్ల అపరాధం చేసిన నీకు తనూభవను నీకు కన్న కూతుర్ని అవ్వడము చాలదా ఇంక చాలు ఇంక చాలు. నీకు కూతుర్నయ్యానింకా ఇటువంటి దుస్థితి తెచ్చుకున్నాను. ఓ కుమార్తె నీదు తనూజాతననన్ నీ తనువున జన్మించాను నీకు కూతుర్నై ఉన్నాను అని అనుకోవడానికే మది సిగ్గు పుట్టెడి. నా మనసులో సిగ్గనిపిస్తున్నది నాకు. ఏల ఎందుకయ్యా ఈ భూమి మీద మహాత్ములకు ఎగ్గొనరించడి వాళ్ళు మహాత్ముల పట్ల అపరాధం చేసి వాళ్ళను బాధ పెట్టేవాళ్ళు ఈ భూమి మీద ఎందుకు పుట్టడం, ఎందుకు వాళ్ళు బ్రతకడం, వాళ్ళ జన్మలెందుకు? కాల్చడానికే. జనక ఓ కుటిలాత్మక, కుటిలమైన బుద్ధి కలిగిన వాడా, కుచ్చితపు బుద్ధి కలిగిన వాడా, ఎందుకు అటువంటి వాళ్ళ జీవితాలు, నీ వంటి వాళ్ళ జీవితాలు ఎందుకు? ఆలోచించి చూస్తే ఎన్ని చూస్తే పనకమాలిందని అనిపిస్తున్నది. నీలాంటి పనికి మాలిన వాడికి పుట్టాను నేను. నా జన్మ ఎందుకు వ్యర్థమనిపిస్తున్నది నాకు. వరవృషకేతనుండు భగవంతుడునైన హరుడు నన్ను ఆదర పరిహాస వాక్యముల దక్షతనుభవా అంచు పిల్వన్ నే పురపుర పొక్కుచున్ ముదమునొందక నర్మవచస్మితంబులన్ తొరగుదు నీ తనూజనను దుఃఖము కంటెను చచ్చుట ఓపగున్. వర శ్రేష్టమైన వృషకేతనుడు ధర్మమే ఆయన చిహ్నము. అటువంటి స్వరూపమైనది ఆ భగవంతుడు, ఆ హరుడు. ఆయన నన్ను ఎప్పుడైనా ఆదరంతో, పరిహాసంతో, నవ్వుతూ, పలకరిస్తూ, మాట్లాడుతూ దాక్షాయణి అని పిలిస్తే, దక్షుడికి పుట్టినదానా అంటే ఇంక వెంటనే నువ్వు గుర్తుకొచ్చి, నేను నీ వంటి వాడికి పుట్టాను కదా అన్న దిగులుతో, దుఃఖంతో పొర పొర పొక్కుచున్ ఇంకా గొల్లుమని ఏడుస్తూ, ఏమాత్రం ముదము లేక ఆయన సంతోషంగా ప్రేమగా పిలిస్తే కూడా నేను ఆ పిలుపుకు కూడా ఇంకా సంతోషించలేను. నర్మంగా, మృదువుగా మాట్లాడ్డము, నవ్వడము ఇటువంటివన్నీ ఇంకా తొరగుదు లేకుండా పోతాను. ఆయన ఎప్పుడైనా నాతో కబుర్లు చెప్తూ ఉంటే సంతోషంగా ఆయనతో మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆయన నవ్వుతూ నన్ను నీ కూతురని గుర్తు చేస్తే వెంటనే ఇంక నవ్వులన్నీ, ఆ మాటలన్నీ మాయమైపోతాయి. ఇంక నాకు నవ్వులు లేవు. ఆయనతో ముద్దు ముద్దుగా మాట్లాడడమూ లేదు. వెంటనే ఇంక ఏడుపే మిగులుతుంది నాకు. నీ తనూజనను దుఃఖము కంటెను నీకు పుట్టాను, నీ కూతుర్ను అన్న దుఃఖం కన్నా చచ్చిపోవడమే ఒప్పగున్. అదే నయము. నేనింక నీ కూతురుగా బ్రతికి ఉండను. అని ఇట్లు యజ్ఞసభా మధ్యంబునన్ ప్రతికూలుండగు దక్షునుద్దేశించి పలికి, కామక్రోధాది శత్రువిఘాతినియగు సతీదేవి ఉదన్ముఖియై జలంబుల నాచమనంబు చేసి శుచియై మౌనంబు ధరించి జితాసనయై భూమియందు ఆసీనయగుచు యోగ మార్గంబునంజేసి శరీర త్యాగంబు జేయంతలంచి అని ఈ విధంగా యజ్ఞసభ మధ్యలో
తనకు ప్రతికూలంగా ఉన్నాడు, శత్రువులాగా నిలబడి ఉన్నాడు సొంత కన్న తండ్రి. అటువంటి దక్షుణ్ణి ఉద్దేశించి ఆమె ఈ విధంగా పలికి, కామక్రోధాలన్న శత్రువర్గాన్ని విఘాతం చేయగలిగినది. అటువంటి ఆ సతీదేవి ఉత్తర దిక్కుగా కూర్చుని జలంబులన్ ఆచమనంబు చేసి శుచియై మౌనాన్ని ధరించి ఆసన జయాన్ని సాధించి భూమిపైన ఆసీనయగుచు కూర్చుని యోగ మార్గంలో శరీర త్యాగంబు చేద్దామని ఆమె తలుచుకుని ఇంకా ఆ ప్రయత్నం మొదలు పెడుతూ ఉన్నది. వరుసన్ ప్రాణాపాన వాయు నిరోధంబు గావించి వానిన్ ఏకముగ నాభి తలంబున గూర్చి అంతటన్ ఉదానము దాకా నెగయించి బుద్ధితో హృదయ పద్మమున నిల్పి వానిన్ మెల్లన కంఠ మార్గమునను మరి భ్రూమధ్యమున వహింపన్ చేసి శివాంగ్రి రాజీవ చింతనముచే నాతు నిందక్క అన్యంబు చూడక అమ్మహాత్ముని అంకపీఠంబునందు ఆదరంబున ఉండు దేహంబు దక్షువలని దోషంబునను విడువంగదలంచి కాల్చెన్ తనువున అనిల అగ్ని ధారణములు. వరుసగా ఆమె ముందు ఏ విధంగా ఒక్కొక్కటి విత్డ్రా చేస్తుందంటే, ప్రాణము అపానము అని వాయువులుంటాయి. ప్రాణవాయువు ముక్కు దగ్గర నుంచి ఊపిరితిత్తుల దాకా, హృదయం దాకా, ఉదానము కడుపు దగ్గర నుంచి కింది దాకా వెళ్తూ ఉన్న వాయువులు. ఆమె ఇప్పుడు ఏం చేసింది, పై వాయువులను కింది వాయువులను రెండింటినీ ఆపేసింది. వాటి కర్మలను, అవి చేయవలసిన వృత్తులను ఆపేసించి నిరోధించి ఆ రెండింటిని కలిపేసింది. పైనుంచి హృదయం దాకా వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళిపోయే గాలులు, కడుపు నుంచి కిందికి వెళ్ళిపోయే గాలులు, ఆ రెండింటిని ఆపి ఆమె ఏం చేసిందంటే ఒక్కటి చేసింది. ఆ రెండింటిని కలిపి నాభి దాకా తీసుకుని వచ్చింది. ఎక్కడి నుంచి ఎక్కడికి, మూలాధారం దగ్గర నుంచి మణిపూర చక్రం దాకా తీసుకుని వచ్చింది. ఎందుకంటే మణిపూర చక్రము నాభి దగ్గర ఉంటుంది. అంతటన్ ఉదానము దాకా నెగయించి, ఇంక దాన్ని ఉదానం దాకా తోసింది ఆ గాలులను. ఇంకా అక్కడ ఉదాన వాయువును కూడా కలిపింది. అక్కడేం చేసింది ఆమె, బుద్ధితో హృదయ పద్మమున నిలిపింది. హృదయ పద్మం దగ్గర ఏముంటుంది, అనాహత చక్రం ఉంటుంది. ఇప్పుడు ఈమె మూలాధారం నుంచి మణిపూరం నుంచి అనాహత చక్రం దాకా వచ్చింది. వానిని, ఆ మూడింటిని, ప్రాణాపాన ఉదానాలను మెల్లగా అక్కడి నుంచి కంఠ మార్గమునను గొంతు దాకా తోసింది. గొంతు దగ్గర విశుద్ధి చక్రం ఉంటుంది. మరి ఇంకా అక్కడి నుంచి వాటిని ఏం చేసింది, భ్రూమధ్యమున వహింపన్, అక్కడి నుంచి భ్రూమధ్య రేఖ దగ్గర ఆజ్ఞా చక్రం ఉంటుంది, అక్కడి దాకా తీసుకుని వెళ్ళింది. ఆ ఆజ్ఞా చక్రం దగ్గర ఈ ప్రాణవాయువులన్నింటినీ నిలిపి శివాంగ్రి రాజీవ చింతనముచే, శివుడి యొక్క అంగ్రి రాజీవములు, పాద పద్మాలు, ఆయన యొక్క పాద పద్మాలనే ధ్యానం చేస్తూ నాథుణ్ణి తప్ప ఇంకా అన్యంబు చూడక, ఈశ్వరుణ్ణి తప్ప ఇంకా ఏది ఆలోచించట్లేదు. ఆమె అనన్య చింతనతో ఉన్నది. ఆ విధంగా తదేక ధ్యానంతో, అనన్య చింతనం అంటే తదేక ధ్యానంతో ఆ మహాత్ముని అంకపీఠమునందు ఆయన ఒళ్ళో కూర్చునేది ఇంతవరకు ఆదరంగా. ఆ రకంగా ఉండే ఆమె ఇప్పుడు ఆ దేహాన్ని, ఏ దేహమైతే పరమేశ్వరుడి ఒళ్ళో కూర్చునేదో ఇంతవరకు, ఆ దేహాన్ని దక్షుడి పైన కోపంతో, ఆయన చేసిన దోషానికి ఈ దేహాన్ని విడిచిపెట్టాలని తలచి ఆమె తనువున శరీరంలో అనిలాగ్ని ధారణములు దాల్చన్, అగ్ని శిఖలను దాల్చింది. ఆ యోగాగ్నితోటే ఆమె ఆ దేహాన్ని కాల్చేసుకోవాలని నిర్ణయించుకున్నది. ఇక్కడ ఒక్క క్షణం ఆగి ఒక్క మాటను అనుకుంటాను. వ్యాస భాగవతం చదువుతున్నప్పుడు కూడా ఈ
విషయం ఎన్నో సార్లు మనసులో అనుకుని కూడా నేను అనకుండా ఇంకా వదిలిపెట్టుకుంటూ వెళ్ళిపోయాను. కానీ మళ్ళీ ఇక్కడికొచ్చేసరికి మళ్ళీ అదే ఆలోచన నా మనసులో కదులుతున్నది కాబట్టి చెప్తాను. ఆమె దక్షుడికి పుట్టింది నిజమే. దక్షుడు ఇన్నాళ్ళు బానే ఉన్నాడు. ఇప్పుడు ఆయన శివుడి పైన ద్వేషం పెట్టుకున్నాడు. అందుకని ఇప్పుడు సడెన్‌గా దక్షుడికి పుట్టినందుకు అసలు నేను ఈ శరీరాన్నే ఉండనివ్వను అని ఆమె నిర్ణయించుకుంది బానే ఉంది. అయితే ఆ దక్షుడికి పుట్టిన ఆమె శివుడిని పెళ్లి చేసుకొని చాలా రోజులైంది. శివుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఇన్నాళ్లుగా సహవాసం చేస్తూ ఉన్నది. దక్షుడికి పుట్టిన ఈ దేహాన్నే ఆమె శివుడి ఒళ్ళో కూర్చునే విధంగా అటువంటి స్థితిని పొంది ఉన్నది. ఏది ఎక్కువ? ఏది ఇప్పుడు దగ్గరగా ఉన్నది? ఎప్పుడో దక్షుడికి పుట్టడం ముఖ్యమా? ఇప్పుడు శివుడికి దగ్గరై ఉండడం ముఖ్యమా? ఎప్పుడో దక్షుడికి పుట్టినప్పుడు బానే ఉంది. మధ్యలో బానే ఉంది. మొన్నటి వరకు బానే ఉంది. ఇప్పుడు సడెన్‌గా ఆయన శివుడి పైన ద్వేషాన్ని పెంచుకున్నందుకు ఆమె ఆయన మీద ద్వేషం పెంచుకోవచ్చు కావాలంటే. దక్షుడి పైన ద్వేషం పెంచుకోవచ్చు కావాలంటే. కానీ దక్షుడి నుంచి వచ్చింది ఈ దేహము అని ఆ దేహం పైన ద్వేషం పెంచుకున్నది. అదే దేహాన్ని శివుడు అంత ముద్దు ముద్దుగా చూసుకున్నాడు. ఆమెకొకవేళ నిజంగా శివుడి పైన ప్రేమ ఉండి ఉంటే, శివుడు అంత ప్రేమించిన ఆ దేహాన్ని ఎట్లా కాల్చేస్తుంది? దక్షుడి నుంచే వచ్చిండొచ్చు ఆ దేహము. కానీ శివుడితో కూడి ఉన్నందుకు ఎప్పుడో అది శుద్ధి అయి ఉండొచ్చు కదా! శివుడితో ఇన్నాళ్ళు ఆమె కలిసి ఉన్నందుకు ఎప్పుడో ఆ దేహము శుద్ధమై ఉండిండొచ్చు. కానీ ఆమె ఆ విధంగా ఆలోచించలేదంటే, దేహంతోటి గాదు సంబంధం. ఆమె మనసు ఇంకా చిత్తము శుద్ధమవ్వలేదు. ఈ దేహమని దేహాన్ని చూసుకుంటున్నది. ఈ దేహము నీ నుంచొచ్చింది గాబట్టి, ఈ దేహము నాకవసరం లేదని దేహం వరకే చూస్తున్నదామె. మనసుని మాత్రం ఆమె మార్చుకోలేకపోయింది. అక్కడి నుంచొచ్చిన దేహమని చూస్తుంది గానీ, ఎక్కడికి వెళ్ళింది ఆ దేహమని చూసుకోవట్లేదు. దక్షుడి నుంచి వచ్చింది దేహం అంటుంది గానీ, ఏ అంకపీఠంలో కూర్చున్నదిన్నాళ్ళని చూసుకోవట్లేదామె. ఈ రకంగా అనాలోచితంగా ఆమె వ్యవహరిస్తూ ఉన్నది. ఈ విషయం మళ్ళీ నేనిప్పుడెందుకు చెప్పుకుంటున్నానంటే, ఇది జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. చాలా గొప్ప విషయం గాదు. సతీదేవి ఈ విధంగా మరణించడం అంటే కథాపరంగా. మనం దీన్ని వ్యాస భాగవతంలో ఆధ్యాత్మిక పరంగా డికోడింగ్ చేసాం. అది వేరే విషయము. ఇక్కడ ఓన్లీ కథాపరంగా చూస్తున్నాను నేను. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే, ఎన్ని రకాలుగా అది వికృతంగా తయారవుతుందో విషయము. ఇందులో ఉన్న దోషాలు సరే దక్షుడేదో చేశాడు. దక్షుడు ఏదో అహంకారంతోటి ఉన్నాడు. ఏంటో తనను శివుడు గౌరవించలేదనుకున్నాడు. ఆయన మనసులో ఏదో అనుకున్నాడు. ఆయనకి శివుడికి మధ్యలో ఉన్న విషయము. ఇప్పుడు వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే, నీకు కావాలంటే శివుణ్ణి ఇంత మాటలన్నాడు, అంత మాటలన్నాడు, అపరాధం చేశాడు, పట్టించుకోలేదు, ద్వేషించాడని ఒకవేళ నీకు దక్షుడి పైన కోపమొస్తే దక్షుడి పైన కోపం రావాలి. దక్షుడి నుంచి వచ్చిన ఈ దేహమని దేహాన్ని చూసుకుని, దేహం పైన ద్వేషం పెంచుకుని, దాన్ని అన్యాయంగా కాల్చేస్తున్నావు. ఆ దేహాన్నే గదా శివుడు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఆయన మీద నీకు అంత మాత్రం గౌరవం లేదు. ఆయనకు నువ్వు ఇంత మాత్రం ఇచ్చే విలువ లేదు. ఒకవేళ నిజంగానే దక్షుడి మీద అంత కోపమొచ్చుంటే శివుడు, ఎప్పుడో ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, పక్కనే కూర్చోబెట్టుకోవడం, ముద్దు ముద్దుగా చూసుకోవడం, లాలించడం అవన్నీ మానేసేవాడు గదా! ఆయనెందుకు చేయలేదు? ఆయన దేహాన్ని చూడట్లేదు. నిన్ను చూస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? నిన్ను చూసుకోవడం మానేసి, శివుడిని చూడడం మానేసి, నీ దేహాన్ని చూసుకుని, ఆ దేహం ఎక్కడి నుంచొచ్చిందని ఆ దేహం ఇచ్చిన వాడిని చూస్తున్నావు. ఓన్లీ దేహాభిమానంతో మీ నాన్న ఎట్లా ఉన్నాడో నువ్వు అట్లానే ఉన్నావు కదా! ఎందుకు అంటే, దీన్ని సరిగ్గా అర్థం చేసుకోక కథాపరంగా ఆలోచిస్తున్నా నేను అంత మాత్రమే. ఆమె దేహం మాత్రం చూసుకుంటున్నది. ఆ దేహాన్నట్లా కాల్చేస్తే దాన్ని అంత ముద్దు ముద్దుగా చూస్తున్న శివుణ్ణి అవమానించినట్టు కాదా? అని ఆమె ఆలోచించట్లేదు. నేను దేహం వరకే ఆలోచించుకుంటున్నానా అని కూడా ఆమె ఆలోచించట్లేదు. నేను మూర్ఖురాలిని, అజ్ఞానురాలిని, మూఢాత్మననే ఆమె ఆల్రెడీ శివుడికి చెప్పింది గాబట్టి ఇంకా
ఆమెకు ఆ విషయం తెలీదని అనుకోవడానికి గూడా లేదు. ఆమె అజ్ఞానంతోటున్నాను, మోహంతోటున్నాను, నీ గొప్పతనం నాకు తెలియట్లేదని గూడా చెప్పిందామె. అటువంటి స్థితిలో ఉన్నది సతీదేవి. ఈ సతీదేవి పార్వతీదేవి గాదు. పార్వతీదేవి మళ్ళీ తర్వాత వస్తుంది. ఇక్కడ ఉన్నది సతీదేవి. అయితే ఈ సతీదేవిని సరిగ్గా అర్థం చేసుకోక సినిమాల్లో గూడా విచిత్రంగా తీస్తూ ఉంటారు. నేను నిన్ననే మా అమ్మ కోసము టీవీలో పాత సినిమాలని పెట్టినప్పుడు అందులో ఒకటేదో 'గుణసుందరి కథ' అని ఒకటొచ్చింది. సరే అని మా అమ్మ ఏదో చూస్తానన్నదని పెట్టాను. నేను కొంసేపు అక్కడ కూర్చున్నాను. అందులో ఏముందంటే, అందులో ఒక రాజుగారుంటాడు. ఆయనకి భార్య ఉండదు. ముగ్గురు చిన్న పిల్లలుంటారు. కూతుర్లు. వాళ్ళనాయన చాలా ముద్దు ముద్దుగా పెంచుతారు. మూడో కూతురు గుణసుందరి. మొదటి కూతురు రూప సుందరో, రెండో కూతురు ఇంకేంటో సుందరో ఎవరో ఉంటారు. మూడో కూతురు ఈ గుణసుందరి. చిన్నప్పటి నుంచి ఈ మహాపతివ్రతల పుస్తకాలన్నీ చదివి, 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 చదివి ఆమె అవే జీర్ణించుకునున్నది. అందులో ముఖ్యంగా సీతాదేవి వాళ్ళ కథలన్నీ ఉంటాయి. వాటితో పాటు ఈ సతీదేవి కథ గూడా ఉంటుంది. ఏ విధంగా సతీదేవి తన భర్తను తన తండ్రి నిందించాడు, దూషించాడు అని ఆమె దేహాన్ని త్యాగం చేసింది, ఆత్మహత్య చేసుకున్నది. భర్త ప్రత్యక్ష దైవము. భర్తనెవరైనా ఏమైనా అంటే మాత్రము ఊరుకోవడానికి వీల్లేదు. తండ్రైనా సరే ఎదిరించవలసిందే అని ఆమెకర్థమైంది ఇంతకీ ఈ కథలో. అప్పుడామేం చేస్తుందంటే వాళ్ళ నాన్న పాపము మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. మిగిలిన పనులు గూడా అన్నీ పక్కన బెట్టి ఈ ముగ్గురు పిల్లల్ని పసివాళ్ళని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వచ్చాడు. ఒక 16 ఏళ్ళు అట్లా అయ్యేసరికి ఆయన పాపం ఈ ముగ్గురు కూతుర్లని అందరికీ చూపిద్దామనుకుంటాడు. ఒక పెద్ద సభ తీరుస్తాడు. ఆ కొలువులో అందరికి పరిచయం ఆయనసలు యాక్చువల్‌గా నిజంగా ఆ రాజుగారు ఒక మంచి మాట అంటాడు గూడా. వాళ్ళొచ్చి అడుగుతారు, "భార్య చనిపోయింది గదా రాజుగారు! నువ్వు మళ్ళీ పెళ్లి జేసుకో. ఎందుకంటే వంశపారంపర్యంగా కొడుకుల నుంచి కొడుకులకొచ్చే రాజ్యం గదా! నీకు కొడుకులు లేరు. అందుకని పెళ్లి జేసుకో కొడుకు కోసం" అంటే, "కొడుకులకేనా రాజ్యము కూతుర్లకు కాదా? నా కూతుర్లు తర్వాత రాణులవుతారు. ఈ రాజ్యం వాళ్ళకే ఇస్తానని" చెప్తాడు. అంత ఫార్వర్డ్ థింకింగ్, అంత బ్యాలెన్స్‌డ్ సమంగా ఆలోచించే పుణ్యాత్ముడు ఆ తండ్రి. బాగా పెంచుకున్నాడు పాపం పిల్లల్ని. ఆ తర్వాత ఏమైందంటే, నేనంటే నా పిల్లలకి చాలా ఎక్కువ ప్రేమ అని అది ఆయన పాపం ఆ మీటింగ్‌లో, ఆ సభలో అందరికి చెప్పుకుంటూ ఉంటాడు. అయితే వాళ్ళు గూడా చెప్తే మేము విని సంతోషిస్తామని ఆ సభలో పాపం పౌరులంటే రాజు చెప్పమని అడుగుతాడు. పెద్ద కూతురు, రెండో కూతురు ఇద్దరు "అవును నాన్న, నువ్వంటే మాకు చాలా ప్రేమ. నువ్వు మమ్మల్ని ఎంతో ముద్దు ముద్దుగా పెంచావు" అని చెప్తారు. మూడో కూతురును ఈమెను చెప్పమంటే, నువ్వు పెంచావులే గానీ, నువ్వు నాకు తండ్రివి. నువ్వు కన్నావు కాబట్టి పెంచావు. నువ్వంటే నాకు ప్రేముంది. కానీ భార్యకెప్పుడైనా సరే, భర్త అంటేనే అత్యంత ప్రేమ ఉంటుంది. ఇంక భర్తని మించి ఇంకెవ్వరు లేరు" అని చెప్తుంది. అసలు నీకు పెళ్లి గూడా గాలేదు. రాను గూడా రాని భర్త గురించి నువ్వు ఇంత మాట్లాడుతున్నావు. నిన్ను పసెప్పటినుంచి పాలు పోసి పెంచిన నన్ను ఇట్లా అంత ఎక్కువ ప్రేమేం లేదు. ఉందిలే నువ్వు కన్నావు పెంచావు గాబట్టి నువ్వంటే నాకు ప్రేమ ఉందిలే గానని పక్కన తీసి పెడుతున్నావు అని ఆయన చిన్నబుచ్చుకుంటాడు. ఆమె అదే వాదిస్తుందక్కడ నిలబడి. ఎందుకు అంటే అదిగో సతీదేవి కథ చదివాను నేను చిన్నప్పటి నుంచి. తండ్రినైనా సరే ఎదిరించాల్సిందే. భర్తే ముఖ్యము. భర్తే ముందు. ఆ భర్త తర్వాతే ఎవరైనా అని అట్లా చెప్పుకుంటూ వస్తుంది. ఇందులో 2 పెద్ద ప్రాబ్లమ్స్ కనిపించాయి నాకు. ఒకటేంటంటే పాపము అక్కడ తండ్రి చాలా మంచివాడు. ఆయన అన్యాయంగా దక్షుడిలాగా ఇట్లా దుర్మార్గంగా, గర్వంగా, అహంకారంతో ప్రవర్తించేవాడు గాదు. మామూలు మనిషి ఆయన పాపం. అటువంటి వాడిని ఎదిరించవలసిన అవసరం కూడా లేదు. రెండో విషయం ఏంటంటే ఇక్కడ దక్షుడు అల్లుడితో ఏదో గొడవలు పెట్టుకున్నాడు. అల్లుడి గురించి ఏంటో మనసు చిన్నబుచ్చుకున్నాడు. అక్కడ అసలు అది గూడా లేదు. ఆమెకు పెళ్లి గూడా గాలేదు. లేని భర్త గురించి మంచివాడైన తండ్రిని ఎదిరించాలని ఆమెకు ఈ సతీదేవి కథలో నుంచి అర్థమయింది అని జెప్తే నాకు ఎంత దుఃఖమొచ్చిందంటే, ఈ విధంగానా అర్థం చేసుకుంటున్నారు పురాణాలను. ఈ విధంగానా అర్థం చేసుకుంటున్నారు భాగవతంలోని కథలను. ఈ విధంగాన దాన్ని ఇంటర్‌ప్రెట్ చేసి రకరకాలుగా వ్యాఖ్యానించుకుంటూ ఉన్నారు అని. ఎంత బాధనిపించిందంటే, ఎందుకు అంటే అసలు ఇంత మాత్రమే గాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు పెళ్లి గాలేదు.
సెకండ్ ఆఫ్ ఆల్ వాళ్ళ నాన్న అంత దుర్మార్గుడు గాదు. ఇక్కడ దక్షుడు ఆల్రెడీ ఈమెకు పెళ్ళయి ఉంటే అల్లుడితో ఏదో ద్వేషం బెట్టుకున్నాడు. అసలు దానికి దీనికి కనెక్షనే లేదు. ఇటువంటి వాటిని కలుపుకొని అదిగో ఆ రకంగా తండ్రినైనా సరే ఎదిరించడమే పాతివ్రత్యం అని చూపించుకుంటూ రకరకాలుగా పాయిజన్ అంతా నింపారు గదా అనుకున్నాను. ఇంకొక ముఖ్యమైన ప్రాబ్లమ్ నాకేంటంటే ఈ స్టోరీలో, ఆ గుణసుందరి కథ స్టోరీలో అసలక్కడ పెళ్లి గాలేదు, భర్త లేడు, ఏమీ లేదు. ఆమెకు 16 ఏళ్ళంతే చిన్నది. అంత మాత్రానికే అంత ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచుకున్న తండ్రిని ధిక్కరించి మాట్లాడడము, లేని భర్తని ఇంకా పెళ్లి గాలేదేమీ లేదు, లేని భర్త గురించి ఏంటో మాట్లాడడం గొప్పగా, ఇదంతా పాతివ్రత్యం అని బాగా ప్రొజెక్టింగ్ జేసి, బాగా పాయిజన్ అంతా ఎక్కిస్తున్నారు మన సొసైటీలోకి. అదే ఒకవేళ భర్త ఉన్నాడు, ఒక మగవాడున్నాడు, ఒక మగ పిల్లవాడున్నాడు. ఆ పిల్లవాడు నన్ను మీరు పెంచారు నిజమే, నన్ను మీరు కన్నారు, పెంచారు. అందుకని మీరంటే నాకు చాలా ప్రేమ ఉన్నది. అయితే నా భార్య నాకు చాలా ఎక్కువ. మీకన్నా గూడా నాకు నా భార్య చాలా ఎక్కువ. ఆమె తర్వాతే నాకెవరైనా అని ఒకవేళ ఆ పిల్లవాడంటే, ఇంక మొత్తము సమాజము, అందరూ మనుషులు మొత్తము ఆడిపోసుకుంటారు, దుమ్మెత్తిపోస్తారు. భార్య అంటే ఇంక నాకు చాలా ఇష్టము అని తల్లిదండ్రులని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. కని, పెంచి, విద్యాబుద్ధులు నేర్పించి ఇంత చేసిన తల్లిదండ్రులని చులకన చేసి, భార్య అంటే నాకిష్టమని చెప్తున్నాడు అని బాగా నిందిస్తారు. అందరూ దూషిస్తారు. ఒకవేళ ఈమె ఈ గుణసుందరి ఈ రకంగా నువ్వు కన్నావు గాబట్టి పెంచావు. అందుకని నువ్వంటే నాకు ప్రేమే గాని, నా భర్త తర్వాతే ఎవరైనా నాకు అని ఆమె అన్నంత ధాటిగా ఒక మగ పిల్లవాడంటే, అట్లానే ఆహా! ఎంత పాతివ్రత్యమో ఈయనకి, అసలు నిజంగా భార్య పైన ఎంత ప్రేమ, ఇట్లానే ఉండాలి అని పాటలు గట్టి, సినిమాలు రాసి, గొప్పగా యాక్టింగ్ అంతా చేసి, ఆ సినిమాని 100 రోజులు ఆడేట్టు జేస్తారా? దుమ్మెత్తి పోస్తారా? ధర్మం అందరికి ఒకటే ఉండొద్దు. ఈ ఉన్న కథని సరిగ్గా అర్థం చేసుకోక, సరిగ్గా కాంప్రహెండ్ చేసుకోక, రీడింగ్ కాంప్రహెన్షన్ ఒకటి, అనలిటికల్ స్కిల్స్ ఒకటి, 2 అంతంత మాత్రంగా ఉండడం వల్ల, ఈ సతీదేవి కథని ఎన్ని విధాలుగా విపరీతంగా అర్థం చేసుకుని, ఎన్ని రకాలుగా అనర్థాల పాలైపోయారు. దీనివల్లే కదా సతీ సహగమనాలు మొత్తం అంతా తయారై వచ్చినవి. చాలా దుఃఖమనిపిస్తుంది. ఎంత మంచి కథ చెప్పారు. అసలు ఎంత మంచి కథ చెప్తూ, ఎటువంటి ఆధ్యాత్మికమైన విషయాన్ని మనకు అందించాలని మన వ్యాసుల వారు ప్రయత్నం చేస్తూ వచ్చారు. దీన్ని మన వాళ్ళు ఎట్లా అర్థం చేసుకున్నారు అని చూస్తే దిగులనిపిస్తుంది. చాలా జాలనిపిస్తుంది. అసలు ఏమనిపిస్తుందో వీళ్ళందరిని చూస్తే నాకే అర్థం గావట్లేదు వాళ్ళ గురించి. సరే, ఇంతకీ ఇట్లా ఉంది పరిస్థితి. ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకున్న దేహాన్ని ఈమె కాల్చేయడానికి మరి ఈమెకెట్లా హక్కున్నదో ఏమో తెలియదు. నీ నుంచి వచ్చిన దేహం గాబట్టి కాల్చేస్తున్నానన్నది, అది ఎక్కి కూర్చున్నది ఎటువంటి పీఠము? ఈమింతకీ శివుణ్ణి గౌరవించిందో, అగౌరవపరిచిందో ఆమెకే అర్థం గాకుండా ఉన్నది. సరే, తర్వాతేం జరిగిందంటే, ఇట్లు ధరించి గతకల్మషంబైన దేహంబు గల సతీదేవి నిజయోగ సమాధి జనితంబైన వహ్నిచే తత్క్షణంబే దగ్ధమయ్యెనో అంతన్. ఈ రకంగా ఆమె శరీరంలో అనిలము, గాలి, అగ్ని రెండిటిని, శరీరంలోనే గాలిని, అగ్నిని రెండిటిని, వాయువును, అగ్నులను రెండింటిని బంధించింది. దాంతో గత కల్మషమైపోయింది ఆ దేహమంతా. గాలులతో, అగ్నులతో ఆ దేహాన్ని మొత్తం లోపల నుంచే పునీతం చేసుకున్నది. అటువంటి స్థితిలో ఆ సతీదేవి, ఈ సతీదేవి పార్వతీదేవి గాదు. పార్వతీదేవి తర్వాతొస్తుంది. నిజయోగ సమాధి జనితంబైన వహ్నిచే, ఆ నిజయోగ సమాధితో ఆమె అక్కడ కూర్చుని ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, యోగ మార్గంతో
ఏ అగ్నులను శరీరంలో పుట్టించిందో వాటితోటే అదే క్షణంలోనే ఆ దేహాన్ని కాల్చేసింది. ఆ శరీరము భగ్గున దగ్ధమైపోయింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఈ మాట విన్న శివుడు ఏ విధంగా, ఎంత క్షోభపడతాడో, దీని కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి అని ఆలోచించేది లేదా? ఆమె ఆ తల్లి అక్కడ కూర్చుని ఆ ధ్యానం చేస్తున్న సమయంలో శరీరాన్ని కాల్చేద్దామన్న దాని మీద ఫోకస్ కాకుండా నిజంగా ఫోకస్ శివుడి పైన ఉండి ఉంటే ఆమె శివుణ్ణే అడగొచ్చు. నేనిట్లా అనుకుంటున్నాను నువ్వేం చేస్తావో అని అడిగి దాని గురించి ఏమైనా ఆలోచించుకొని చేయొచ్చు. ఆలోచన చెయ్యాలి. ఆమె సమాధి స్థితిలో ఆయన పాదాలను ఆమె మనసులో ధరించింది ఆమె. ఆజ్ఞాచక్రం దగ్గర ఆయన పాదపద్మాలను నిలుపుకున్నది అంటే అక్కడ ఊరికే నిలుపుకుని ఏం చేసింది? ఆయన పాదపద్మాల్ని అక్కడ నిలుపుకుని కూడా ఆమె ఫోకస్ అంతా ఎక్కడుంది? ఆ దేహాన్ని కాల్చేయాలన్న దాని మీదుంది. యాక్చువల్‌గా ఆయన పాదపద్మాల్ని ఆమె మనసులో పెట్టుకుని ధరించి ఉంటే దాంతోటే ఆమె దేహము ఎప్పుడో పునీతమైపోయేది. మళ్ళీ కొత్తగా దాన్ని కాల్చేయవలసిన అవసరం గూడా రాదు. ఒకవేళ జ్ఞానదేహం కలిగి ఉంటే ఆ పైన ఉన్న మామూలు స్థూల దేహం ఉంటే ఏంటి? ఊడితే ఏంటి? దాని గురించి ఇప్పుడేంటి విషయం? అక్కడ అదంత ముఖ్యమా? ఆ శరీరాన్ని త్యాగం చేయాలన్న మీ ఆ శరీరాన్ని త్యాగం చేయాలన్న విషయం పైన ఉన్నదామె ధ్యానమంతా. ఆయన శివుడి ముఖం ఒకవేళ ఆమె మనసులో కనిపించి ఉంటే ఇటువంటి ప్రయత్నము బహుశః ఆపేసుండేది. అది కనుగొని హాహాధ్వని వదలగా ఇట్లనిరి మానవులు త్రిదశులు ఈ మదిరాక్షి అక్కటా దేహము వదిలెగదా దక్షుతోడి వైరము కథనన్నని అందరూ బాధపడ్డారు. ఒకవేళ ఆమె చేసింది చాలా మంచి పనయ్యి ఉంటే మన వ్యాసుల వారు వెంటనే అదిగో ఆకాశంలో దేవదుందుబులు మోగాయి, పూలవానలు కురిశాయి, అప్సరసలందరూ నాట్యం చేశారు, గంధర్వులందరూ గానం చేశారు, ఋషులందరూ స్తోత్రాలు చేశారని రాసేవాళ్ళు. అవన్నీ జరగలేదు. ఇక్కడ భూమి మీద ఉన్న వాళ్ళందరూ హా! హా! అయ్యో! 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 అని హాహాకారాలు చేశారు. మనుషులందరూ. కనపడుతున్న మనుషులందరూ అయ్యో! 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 అని ప్రత్యక్షంగానే అన్నారు. అక్కడ కనిపించకుండా సూక్ష్మ రూపాల్లో ఉన్న త్రిదశులు దేవతలు గూడా అయ్యో! అయ్యో! అనుకుంటూ వాళ్ళు ఈ మదిరాక్షి మదిరము అంటే మత్తెక్కి ఉన్న కన్నులతో ఉన్నది అని అర్థం. మోహంతో ఉన్నది ఆమె అని అర్థం. అక్కట అయ్యో! ఈ దేహాన్ని వదిలేసిందే అని వాళ్ళు బాధపడ్డారు. ఆలోచన రహితంగా చేసిందామె. జ్ఞానరహితంగా చేసింది శివుడికి దూరమై ఈ విధమైన అశివమైన పని చేసిందామె. దక్షుతోడి వైరము కథనని దక్షుడితో శత్రుత్వాన్ని బెట్టుకుని అయ్యో! ఇటువంటి పని చేసిందే అని అందరూ బాధపడే విధంగా ఆ కర్మ చేసిందామె. మరియును ఇట్లనిది. వాళ్ళింకేమనుకున్నారంటే సకల చరాచర జనకుడైనట్టి ఈ దక్షుడు తన కూర్మి తనయ మానవతి పూజనీయ ఈ సతి తనచే అవమానంబు నొంది సమక్షమందు కాయంబు తొరగంగా కనుగొనుచునున్నవాడు ఇట్టి దురాత్ముడు ఎందేనిగలడే అనుచు చిత్తంబులన్ ఆశ్చర్యముల నొందిరి అదీనుగాక ఇట్లనిరి ఇట్టి దుష్టచిత్తుడు బ్రహ్మబంధుడు అయిన ఇతడు అనయంబు తాను అపఖ్యాతి పొందును నిందపడి మీదన్ దుర్గతించెందుగాక అనుచు జనములు పలుకున్ అయ్యవసరమున. వాళ్ళందరూ ఏమనుకుంటూ ఉన్నారంటే సకల చరాచర జనకుడు. ఎందుకు అంటే దక్షుడు ప్రజాపతి కాబట్టి. ప్రజాపతి అందులో పైగా ప్రజాపతులకు కూడా అధిపతి అయ్యాడు ఆ సమయంలో. అందుకనే గదా ఈ గర్వము. అటువంటి ఈ దక్షుడు తన కూర్మి తనయ తనకు ఎంతో ప్రియమైన తన కూతుర్ను ఆ మానవతిని గొప్ప అభిమానం కలిగింది. అపూజనీయురాలు ఆ సతీదేవి ఆమెను అవమానించాడు. ఆమె ఈయన వల్ల ఈ విధంగా అవమానం పొంది ఆయన సమక్షంలోనే ఆయన ఎదురుగానే ఈ కాయాన్ని ఆమె దేహాన్ని త్వరగంగా వదిలిపెట్టేస్తుంటే కనుగొనుచున్నవాడు చూస్తూ ఉన్నాడు. ఊరికనే ఉన్నాడు. వద్దు అని అనలేదు. అటువంటి ఈ దురాత్ముడు ఎందేనిగలడే? ఎక్కడైనా ఉంటాడా ఇటువంటి వాడు?
అనుచు చిత్తముల ఆశ్చర్యములను పొందిరి. వాళ్ళ మనసుల్లో ఎంతో ఆశ్చర్యపోయారందరూ. అదియునుగాక అది కూడా గాక వాళ్ళు ఇట్లా అన్నారు. ఇట్టి దుష్ట చిత్తుడు, ఇటువంటి పాపాత్ముడు, బ్రహ్మబంధుడు బ్రహ్మ మార్గంలో ఉన్నట్టుగా కనిపించేవాడు, పేరుకు మాత్రం బ్రాహ్మడు అయినా ఈతడు అనయంబు ఎప్పుడు తాను ఇంక ఇక్కడి నుంచి అపఖ్యాతినే పొందుతాడు, అపకీర్తిని పొందుతాడు, నిందింపబడతాడు. మీదన్నింకా తర్వాత ఇహంలో ఉన్నంత వరకు అందరి చేత నిందింపబడతాడు. పరంలో దుర్గతి చెందుగాక, ఇంకా ఆయన గతులు కూడా సద్గతులు కలగవు ఈయనకు దుర్గతులే కలుగుతాయి అనుచు జనములు పలుకును. అవసరమున ఆ సమయంలో ఏం జరిగిందంటే, దేహము విడిచిన సతిగని బాహాబలమొప్ప రుద్ర పార్షదులును అద్రోహిన్ త్రుంచుటకై ఉత్సాహంబున లేచిరి అసిగదా పాణులునై. ఆ రకంగా దేహత్యాగం చేసిన సతిని చూసి బాహుబలము దర్పము ఒప్పగా రుద్రపార్షదులందరూ ఆ ద్రోహిని దక్షుణ్ణి త్రుంచుటకు చంపడం కోసము ఉత్సాహంగా లేచారు. అసి అంటే కత్తులు, గదలు వీటన్నిటిని పుచ్చుకుని వాళ్ళింకా దక్షుణ్ణి చంపడానికి బయలుదేరారు. ఆ రవము అప్పుడు ఈక్షించి మహారోషముతోడ భృగు మహాముని క్రతు సంహారక మారకమగు అభిచారక హోమంబొనర్చే సరభస వృత్తిన్. ఆ అరుపులన్నీ విని అప్పుడు వాళ్ళట్లా దక్షుడిపైకి ఆయన్ని చంపేయడానికి వస్తున్నారని ఈక్షించి చూసి మహారోషంతో భృగు మహర్షి క్రతువులను, ఆ యజ్ఞాన్ని నాశం చేసే వాళ్లను నశింపచేసే ఒక ఆభిచారిక హోమం అనున్నది. దాన్ని సరభస వృత్తిని గబగబా వేగంగా ఆ యజ్ఞాన్ని చేస్తూ ఉన్నాడు. ఇట్లు దక్షిణాగ్నియందు వ్రేల్చిన అందున్ తపంబొనర్చి సోమలోకంబున ఉండు సహస్ర సంఖ్యలు గల రుభునామధేయులైన దేవతలు ఉదయించి బ్రహ్మతేజంబునం చేసి దివ్య విమానులై ఉల్ముకంబులు సాధనంబులుగా ధరించి రుద్రపార్షదులైన ప్రమద గుహ్య గణంబుల పారందోలినన్ వారును పరాజితులైరి. తదనంతరంబు నారదు వలన అభవుండు తండ్రిచే అసత్కృతురాలగుటం చేసి భవాని పంచత్వంబు నొందుటైను ప్రమద గణంబులు రుభునామక దేవతలచే పరాజితులగుటైను విన్నాడు. ఈ రకంగా ఆయన ఏం చేశాడంటే దక్షిణాగ్నులు వ్రేల్చాడు. అందులో ఆయన హోమం చేస్తూ ఉంటే సోమలోకంలో ఉండే వేల కొద్ది రుభులు అన్న పేరున్న దేవతలందరూ ఆ యజ్ఞకుండంలో నుంచి బిలబిలా బయటకు వచ్చారు. బ్రహ్మ తేజస్సులతో ఉన్నారు. వాళ్ళు దివ్యమైన విమానాల్లో వచ్చారు. ఉల్ముఖాలు వాళ్ళు వచ్చింది ఎక్కడి నుంచి, మన యజ్ఞకుండంలో నుంచే వచ్చారు కాబట్టి ఉల్ముఖాలు అంటే రగులుతున్న కర్రలు, వాటిని ఆయుధాలుగా పట్టుకుని వచ్చారు. రుద్రపార్షదులు మన ప్రమద గణాలు, గుహ్యగ గణాలు వీళ్ళందరినీ ఆ కాలుతున్న కర్రలతోటే, రగులుతున్న కొరువులతోటే పారద్రోలేరు. ఇంక మన రుద్రపార్షదులు పరాజితులై పారిపోయారు. తదనంతరం ఇంకా తర్వాత నారదుడు వెళ్ళి ఈ రకంగా జరిగింది అని అభవుడికి కథంతా చెప్పాడు. తండ్రి దగ్గర అసత్కృతురాలై సత్కారం పొందక భవాని పంచత్వాన్ని పొందింది అని ఆయన చెప్పాడు. దాంతోపాటే ప్రమద గణాలు వాళ్ళందరూ కూడా రుభులు అన్న దేవతల చేతుల్లో ఓడిపోయారు అని ఆయన చెప్పాడు. ఇంకా తర్వాత మన శివుడు ఏం చేస్తాడన్నది తర్వాత ఘట్టంలో ఉంటుంది. దాన్ని మళ్ళీ మనం వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు.